మా లాస్ట్ క్లాస్ నేను మీకు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ బెటర్ దెన్ పిఎస్యూస్ దగ్గర ఆపిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆపేసిన తర్వాత ఇంకా వేరే వీడియో అయితే చేయలేదు. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ చెప్తాను మీకు. పిఎస్పిఎస్ రీజన్స్ ఫర్ ఇన్ఎఫిషియన్సీ అండ్ రెమెడీస్. అంటే ఇక్కడ రీజన్స్ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని ఎందుకు అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయట్లేదు, గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే అని చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే పిఎస్పిఎస్ స్టాఫ్ శాలరీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద బ్యాంక్. ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళ శాలరీ ఏదైతే ఉందో గవర్నమెంట్ బ్యాంక్స్ ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకోండి, గవర్నమెంట్ బ్యాంక్స్ శాలరీ అయితే ఏదైతే ఉందో అది కంపెనీ యొక్క ప్రాఫిట్ని బట్టి డిపెండ్ అవ్వదు, ఓన్లీ గవర్నమెంట్ శాలరీని బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో హెన్స్ఫోర్త్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అంత వర్క్ డెడికేషన్ మైండ్తో అయితే వర్క్ చేయరని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే they have apathetic attitude towards the use of artificial intelligence and computer technology and all. ఇక్కడ చూసుకో సారీ ఫర్ దట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా సర్వీస్ చేస్తాయి అంటే చాలా డెడికేటెడ్ మైండ్తో సర్వీస్ చేస్తాయి అన్నమాట. కస్టమర్స్ని దేవుడు అన్నట్టు చూస్తాయి. అదే కనుక మీరు ఎస్బీఐ ఆర్ సమ్ అదర్ గవర్నమెంట్ బ్యాంక్స్లో కనుక చూస్తే ఫుల్ రష్ అన్న క్రౌడ్ ఫోర్త్ ఉంటుంది, రష్గా ఉంటుంది, ఆ సర్వీస్ కూడా బాగా డిలే చేస్తారని చెప్తారు ఇక్కడ. దాని తర్వాత దీనికి సొల్యూషన్స్ ఏం చెప్తున్నారు? దీనికి సొల్యూషన్స్ అంటే అలో క్యాంపస్ రిక్రూట్మెంట్, లాటరల్ ఎంట్రీ అండ్ హైయర్ మేనేజ్మెంట్ పొజిషన్. ఏమంటున్నారు? క్యాంపస్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచే వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే యంగ్ బ్లడ్స్ అనేవి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. సో వర్క్ అనేది స్పీడ్గా చేస్తారు. సో హెన్స్ఫోర్త్ ఏమంటారంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే లాటరల్ ఎంట్రీ అండ్ హైయర్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఏమంటున్నారంటే లాటరల్ ఎంట్రీ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఎవరికైతే 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కనుక రిక్రూట్ చేసుకుంటే హైయర్కి పొజిషన్స్లో వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అలాగే వాళ్ళు పనిచేసే సులువులు కానీ, ఏదైనా ఈజీ మెథడ్స్ కానీ, కస్టమర్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి అండ్ కంపెనీకి ప్రాఫిట్ అనేది ఎంతవరకు బెనిఫిట్తో తీసుకురావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. మేక్ ఎంప్లాయీస్ పార్ట్ ఓనర్స్ త్రూ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్. ఏమంటున్నారంటే ఎంప్లాయీస్లా మాత్రమే చూడకుండా వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో, గవర్నమెంట్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అందులో కూడా అందులో ఒక భాగంగా మాత్రమే భాగంగా కూడా చూడాలని చెప్తున్నారు. యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ అనలిటిక్స్, జియో ట్యాగింగ్ ఆఫ్ మోటార్ అసెట్స్ ఎక్సెట్రా. ఏమంటున్నారు వీళ్ళు ఇక్కడ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేయాలని చెప్తున్నారు. అట్లా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే 100 మెంబర్స్ని చేసే పని యాక్యురేట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూల్, ఒక లాగిన్ ఐడి మాత్రమే చేయగలదు. అంత పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో హెన్స్ఫోర్త్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎంప్లాయీస్ని తీసేయద్దు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టూల్స్ని మాత్రం ఎంకరేజ్ చేయండి అంటున్నారు. అదేవిధంగా బిగ్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ కూడా చూడమంటున్నారు. అలాగే పైథాన్ ద్వారా యూజ్ చేస్తే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అవన్నీ కూడా కోడింగ్ అనేది యూజ్ అవుతుంది. డేటా ఎప్పుడైతే మనకి కరెక్ట్గా యూజ్ అయిందో అప్పుడు మనకి కరెక్ట్గా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కస్టమర్స్ యొక్క డేటా కానీ, జీమెయిల్ ఐడీస్ కానీ అట్లాంటివన్నీ కూడా బ్రీచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ కస్టమర్స్కి మనం బెనిఫిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే పబ్లిసిటీ కూడా కరెక్ట్గా మనం ఎవరెవరికైతే అందించాలో వాళ్ళకి కరెక్ట్గా వెళ్తుంది అనమాట. మార్కెటింగ్ కూడా మనకి ఈజీగా అవుతుంది.
అదే కూడా మనకి అక్కడ చెప్పింది. సెటప్ ఆర్గనైజేషనల్ పిఎస్బిఐ నెట్వర్క్ టు ఇంప్లిమెంట్ ఐసిటీ సొల్యూషన్స్. ఏమంటున్నాడు, ఈ పైన చెప్పిన విధానానికి ఐసిటీ కరెక్ట్ సొల్యూషన్స్కి కనుక నెట్వర్కింగ్ కనుక కరెక్ట్గా చేయగలిగినట్టయితే ఇవి అన్నవి ఈజీగా ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్తున్నారు. Next, usually the persons favored by the present ruling party become the board of directors irrespective of merit or qualification. Thus, political considerations have significant control influence over banking business operations. ఏమంటున్నారు, ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ రూలింగ్ పార్టీ వాళ్ళ హెచ్ఓటీస్ మాత్రమే అవుతారని చెప్తున్నారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు మాత్రమే, వాళ్ళ ఒక రిలేటివ్స్ మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా కీ రోల్స్ అనేవి ప్లే చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారనమాట. సో అది తీసేసి మెరిట్ బేసిస్ మీద ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి కంపెనీకి మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకురావాలని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ బ్యాంక్స్కి. దాని తర్వాత పిఎస్బిఎస్ ఆర్ సబ్జెక్ట్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిసి, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ, సిబిఐ, కోర్ట్స్, మీడియా అండ్ మోర్ స్ట్రింజెంట్ మేనర్. ఏమంటున్నారంటే వీళ్ళు డైరెక్ట్గా సమాధానం ఎవరెవరికి చెప్పుకోవాలంటే రైట్ టు ఆర్టీఐ యాక్ట్కి చెప్పుకోవాలి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి చెప్పుకోవాలి. సో వీళ్ళు ఇన్ కేసు లోన్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ కానీ పెద్ద పెద్ద చెక్ ఇష్యూస్ కానీ ఇటువంటివన్నీ కనుక పబ్లిక్ ఎప్పుడైతే ఎక్కువ సర్వీస్ చేశారో అప్పుడు రిస్క్ పొజిషన్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100% లోన్స్ ఇస్తే అందులో 80% రికవర్ అయినా 20% కొంచెం రిస్క్ పొజిషన్ ఉంటుంది. సో ఫర్ దట్ పర్పస్ ఈ రిస్క్ పొజిషన్ నుంచి తప్పించుకోవడం, ఈ 20% రిస్క్ పొజిషన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎవరి దగ్గర నుంచి, సిబిఐ కానీ సివిసి కానీ వీళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు పనే చేయట్లేదని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. సో consequently PSB's officials fear harassment under vigilance investigation and media trials. They prefer safety and conservatism over risk-taking innovation. ఇదే వీడు మనకి ఇక్కడ చెప్పిందనమాట. కన్సల్టేషన్ ఆఫ్ పిఎస్బి మర్జర్. ఈ మర్జర్ అనేది ఎప్పుడెప్పుడు జరిగింది అవన్నీ కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2008 నుంచి 2010 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మర్జ్డ్ ఇంటూ ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ఎస్బీఐతో మర్జ్ అయింది. నెక్స్ట్ 2013లో మహిళా బ్యాంక్ సెటప్ యాజ్ పిఎస్బి, హెడ్ క్వార్టర్ ఢిల్లీ, 100% ఓనర్షిప్ బై యూనియన్ గవర్నమెంట్. 2013లో BMB's board of directors, all women staff and deposit holders, both men and women, loans given predominantly to women and that too without collateral up to 1 rupees crore. ఏంటంటే 2013లో భారత్ మహిళా బ్యాంక్ అనేది సెటప్ చేశారు. అక్కడ అది ఏ పేరుతో అంటే పిఎస్బి, హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీ, దాని ఓనర్షిప్ ఎవరంటే యూనియన్ గవర్నమెంట్. నెక్స్ట్ పాయింట్ 2017 ఫస్ట్ ఏప్రిల్ ఏంటంటే బిఎంబి అండ్ 5 associate banks of SBI, State Bank of Beginner, State Bank of Jaipur, State Bank of Hyderabad, State Bank of Mysore, State Bank of Patiala, State Bank of Travancore merged with SBI from 1st April by swapping shares. ఏంటంటే షేర్స్ అన్నిటి కూడా కొలాబరేట్ చేసి ఒక బ్యాంక్ కింద స్థాపించారు, అదే ఎస్బీఐ బ్యాంకు. ఇది ఎప్పుడంటే 2017 2017లో జరిగింది. 2017 నవంబర్. ఆల్టర్నేటివ్ మెకానిజం ప్యానల్ సెటప్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ చైర్మన్షిప్. దిస్ ప్యానల్ ఎగ్జామిన్స్ ఫర్ మర్జర్, కన్సల్టేషన్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఫార్వర్డ్ టు క్యాబినెట్ అప్రూవల్. ఏం చెప్తున్నారు మనకి ఎక్కడంటే 2017 నవంబర్లో ఫైనాన్స్ మినిస్టర్ ఒక మెకానిజం అనేది తీసుకొచ్చారనమాట. ఏంటంటే వాళ్ళకి తెలిసి మాత్రమే ఇలా బ్యాంక్స్ మర్జర్ అనేది చేయాలని చెప్పి తీసుకొచ్చారు. దాని తర్వాత అది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్తుందని చెప్పారు. నెక్స్ట్ పాయింట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ కోఆర్డినేట్స్ ది ఫైల్ వర్క్. ఫైనాన్షియల్ వర్క్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో అది ఈ ఫైల్ వర్క్స్ని కోఆర్డినేట్ చేస్తుందని చెప్తున్నారు. 2019 1st April విజయ్ అండ్ దేనా బ్యాంక్ టు బి మర్జ్డ్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా. 2019 1st April నుంచి విజయ్ అండ్ దేనా బ్యాంకు, విజయ బ్యాంకు రెండు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మర్జ్ అయినాయి.
దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే డైనా నేషనలైజ్డ్ ఇన్ 1969. 1969లో ఈ రెండు బ్యాంక్స్ అయితే మర్జ్ అయినాయి అని చెప్పేది, నేషనలైజేషన్ అయినాయి అని చెప్పారు. నెక్స్ట్ విజయ బ్యాంక్ వచ్చి 1980స్లో మర్జ్ అయిందని చెప్పారు. ఓరియంటల్ అమల్గేటింగ్ బ్యాంక్స్, యాంకర్ బ్యాంక్స్. దాని తర్వాత ఈ బ్యాంక్స్ వచ్చి ఏ బ్యాంక్స్ అంటే ఈ బ్యాంక్స్లో మర్జ్ అవుతున్నాయి అన్నమాట. అది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 1943లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు హర్యానాలో. అది వచ్చి పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. 1984 హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీ దీంతో మర్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇది వచ్చి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ సైజ్ అండ్ బ్రాంచ్ నెట్వర్క్ను బిజినెస్ సైజ్ రెండింటితో కలిపితే ఇది రెండో పొజిషన్లో ఉందని చెప్తున్నారు. దాని తర్వాత సిండికేట్ బ్యాంక్ 1925లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు అది కెనరా బ్యాంక్లోకి మర్జ్ అయింది. 1906లో హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరు. ఆంధ్ర బ్యాంక్, కోఆపరేషన్ బ్యాంక్ రెండు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయినాయి. అలహాబాద్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్లో మర్జ్ అయింది. ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఇస్ ఓవర్, ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఏమంటున్నాడంటే వాడు మనకి 12 పిఎస్బిస్ ప్లస్ 1 ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. బెనిఫిట్ జాగ్రఫికల్ అండ్ టెక్నాలజీ సినర్జీస్ ఇన్ ఏటీఎం బ్రాంచెస్, సెక్యూరిటీ స్టాఫ్, సర్వ్స్ కాస్ట్ ఎక్సెట్రా. ఏంటంటే ఈ ఏటీఎం కాస్ట్, బ్రాంచ్ కాస్ట్లు ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్తున్నారు. ఒకే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇన్ని ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి కాస్ట్ కటింగ్ అనేది పెట్టారు. రిజల్టింగ్ ఇన్ చెప్పాను కదా మీకు ఇందాక, రిజల్టింగ్ ఇన్ టు రిడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ బిజినెస్, బెటర్ లెండింగ్ అండ్ డిపాజిట్ రేట్. సచ్ బిగ్గర్ బ్యాంక్స్ కెన్ ఈవెన్ ఎక్స్పాండ్ బిజినెస్ అట్ గ్లోబల్ లెవెల్. అంటే చిన్న బ్యాంక్స్ అన్నీ కూడా ఒక పెద్ద బ్యాంక్ కింద మర్జ్ అయ్యి మొత్తం వరల్డ్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్తున్నారనమాట. అంతే కదా. ఇప్పుడు అందరి దగ్గర 1 రూపీస్ ఉన్నాయి, 4 మెంబర్స్ దగ్గర 1 రూపీస్ ఉన్నాయి. అమెరికాకు ఒక 4 రూపీస్ అనేవి కావాలి. సో 4 రూపీస్ అన్నీ కూడా కలిపి మన ఇండియన్ బ్యాంక్స్ అన్నీ కలిపి ఇంట్రెస్ట్కి ఇస్తే మనకి ప్రాఫిటే కదా వస్తుంది. అదే మనకు అక్కడ చెప్పారు. నెక్స్ట్ పాయింట్, 50 years ఆఫ్ బ్యాంక్ నేషనలైజ్ ఆల్సో నోటెడ్. ఏంటంటే మనకి 2019కి 50 years అయితే అయినాయి అని చెప్తున్నారు. సారీ 2019 గ్లోబల్ టాప్ 100 బ్యాంక్స్ ఏంటంటే చైనా 18 బ్యాంక్స్తో టాప్లో ఉంది, యూఎస్ఏ 12 బ్యాంక్స్, అలాగే దాని తర్వాత జపాన్, ఫ్రాన్స్, ఇండియా వచ్చి 55th ర్యాంక్లో ఉందని చెప్తున్నారు అనమాట. ఓన్లీ 1 బ్యాంక్ ఎస్బీఐ ర్యాంక్ 50, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉంది ఫస్ట్. ఈవెన్ స్వీడన్ అండ్ సింగపూర్ హ్యావ్ మోర్ గ్లోబల్ బ్యాంక్స్ దాన్ ఇండియా, ఈవెన్ దో దిస్ కంట్రీ సైజ్ ఆఫ్ ఎకనామీ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ ఇండియా. ఇండియా కంటే స్మాలర్గా ఉన్న వీళ్ళ బ్యాంకింగ్ సైజ్ అన్నది వీళ్ళు మాత్రం సింగపూర్, స్వీడన్ కూడా మనకంటే బెటర్ పొజిషన్లో అని చెప్పుకొచ్చారు. నెక్స్ట్ పాయింట్, సో గివెన్ ఇండియా సైజ్ ఆఫ్ ఎకనామీ ఇన్ టర్మ్స్, ఇండియా షుడ్ హ్యావ్ 68 బ్యాంక్స్ ఇన్ ద గ్లోబల్ టాప్ 100. ఏమంటున్నారంటే మన ఇండియన్ సైజ్ ఆఫ్ ఎకనామీ అండ్ జీడిపిని చూస్తే కనీసం 6 నుంచి 8 బ్యాంకులు గ్లోబల్ బ్యాంకుల్లో టాప్ 100 బ్యాంకుల్లో ఉండాలని చెప్తున్నారు. కానీ మన పరిస్థితి అట్లా లేదని చెప్పారు. ఇండియా కెన్ రీచ్, అప్పుడు దీస్ లార్జ్ బ్యాంక్స్ ప్రొవైడ్ లార్జ్ లోన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ లార్జ్ బ్యాంక్స్ అన్నీ కూడా లార్జ్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి.
అప్పుడు ఏమవుతుందంటే ఇండియా కెన్ రీచ్ 5 trillion జీడిపి బై 31/3/2025. ఇట్ విల్ ఇంక్రీజ్ ద మ్యాన్ పవర్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఆఫ్ ద మర్జ్డ్ ఎంటిటీస్ దట్ కెన్ కంపీట్ అట్ గ్లోబల్ లెవెల్. ఏమంటున్నారంటే మ్యాన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బ్యాంక్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే మన ఇండియన్స్కి లోన్స్ అనేవి వస్తాయి. లోన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు అంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. 100 స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు అంటే అందులో 20 మెంబర్స్ ఖచ్చితంగా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తారు. సో వాళ్ళకి లోన్స్ అనేవి వస్తాయి. లోన్స్ అనేవి వస్తే ఆటోమేటిక్గా మ్యాన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లేబర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి కాబట్టి. దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఆఫ్ ద మర్జ్డ్ ఎంటిటీస్. దాని తర్వాత ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో మర్జెంట్ బ్యాంక్స్ కానీ ఆర్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ కొలాబరేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి, ఐదర్ బిజినెస్ లెవెల్లో కానీ ఆర్ బ్యాంక్ లెవెల్లో కానీ. సో అలాంటప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది వస్తుందని చెప్తున్నారు. మోర్ ఎవర్ చైల్డ్ బ్యాంక్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ తీసుకుని పెద్ద పెద్ద బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుని ఎన్బిఎఫ్సిస్ కానీ ఈ బజాజ్ ఫైనాన్స్ లాంటిది కానీ శ్రీరామ్ చిట్ ఫండ్స్ లాంటిది కంపెనీస్లో కానీ ఇటువంటి వాటిలో మనం ఇటువంటి కంపెనీస్ మనం ఎస్టాబ్లిష్ చేసి లోన్స్ అనేవి ఇవ్వచ్చు. అట్లా ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరిగింది. ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ తర్వాత లోన్ ఇచ్చే యాప్లు బోల్డ్ అని వచ్చినాయి మనకి, పాన్ కార్డ్ బేస్ చేసుకుని. సో అదే మనకి చెప్పాడు. ఇట్ వాజ్ ద గవర్నమెంట్ కన్సల్టేషన్ ఆఫ్ పిఎస్బీస్ బై ప్రైవేటైజేషన్. ఇప్పుడు కన్సల్టేషన్ ఆఫ్ పిఎస్బీస్ బై ప్రైవేటైజేషన్ ఏమంటున్నారంటే ఇట్ వాజ్ గవర్నమెంట్ సెల్లింగ్ 51% ఆర్ లార్జెస్ట్ షేర్ హోల్డింగ్ టు ప్రైవేట్ పార్టీస్. ఏమంటున్నారంటే వీళ్ళు ఇక్కడ ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ఏదైనా ఒక ప్రైవేట్ పర్సన్కి 51% ఆఫ్ ద షేర్స్ని తనకే 51% ఆఫ్ షేర్స్ని కనుక తనకి ఇస్తే వాళ్ళు ఆ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్ అవుతుందని చెప్తున్నారు. దాని సచ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విల్ కన్వర్ట్ ఇంటూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. అలాంటి బ్యాంక్స్ ఏమవుతాయి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఆ బ్యాంక్స్ ఏంటంటే ఒకటి యాక్సిస్ బ్యాంకు, ఇంకోటి ఐడిబిఐ బ్యాంకు. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ఇంటూ యాక్సిస్ బ్యాంక్ 2007. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూటీఐ బ్యాంక్ ఏంటంటే అది ఒక గవర్నమెంట్ బ్యాంక్, దాన్ని యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేట్ కింద కన్వర్ట్ చేసింది. సెటప్ ఇన్ 1960s యాజ్ సర్కారీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ త్రూ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1963. అదేంటంటే సర్కారీ మ్యూచువల్ ఫండ్ ద్వారా అయితే వచ్చింది, సర్కారీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నేమ్తో వచ్చింది. ఏం యాక్ట్ అంటే అది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1963. దాని తర్వాత 1993లో లైసెన్స్ అన్నది ఓపెన్ అయింది. ఏంటంటే యూటీఐ బ్యాంక్ కింద ఓపెన్ చేయడానికి. దాని తర్వాత 2001 కేతా పరాగ్ షేర్ మార్కెట్ స్కామ్. ఇది షేర్ మార్కెట్ స్కామ్ అనేది జరిగింది. గవర్నమెంట్ హ్యాస్ టు బెయిల్ అవుట్ యూటీఐ ఫర్దర్ రీస్ట్రక్చరింగ్ 2007. 77% ప్రైవేట్ షేర్ హోల్డింగ్ ప్లస్ 23% పబ్లిక్ సెక్టర్ బాడీస్ లైక్ ఎల్ఐసి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఎస్సిడబ్ల్యూటీఐ ఎక్సెట్రా. ఏంటంటే అప్పుడు ఏదో స్కామ్ జరిగితే ఆ కేతా పరాగ్ షేర్ మార్కెట్ స్కామే జరిగితే గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసి యాక్సిస్ బ్యాంక్ 77%తో ప్రైవేట్ షేర్ హోల్డింగ్తో దాన్ని కన్వర్ట్ చేశారు. 23% ఏమో పబ్లిక్ సెక్టర్ బాడీస్ అయితే తీసుకున్నారు. ఐడిఐ బ్యాంక్ పర్చేస్డ్ బై ఎల్ఐసి 2018. ఐడిబిఐ బ్యాంక్ ఏంటంటే దీని పరిస్థితి కూడా అంతే. 2018లో ఐడిబిఐ బ్యాంక్ని ఎల్ఐసి అనేది పర్చేజ్ చేసింది. 2014 ఆర్బీఐ పీజే నాయక్ కమిటీ దట్ సజెస్ట్ గవర్నమెంట్ షుడ్ ఎగ్జిట్ షేర్ హోల్డింగ్ ఇన్ స్మాలర్ పిఎస్బిఎస్ టు ఎన్హాన్స్ దేర్ ఎఫిషియన్సీ. వీళ్ళు ఏమని చెప్పారంటే డైరెక్ట్గా ఈ 2014 పీజే నాయక్ కమిటీ ఏమని చెప్పిందంటే సజెస్ట్ దట్ గవర్నమెంట్ షుడ్ ఎగ్జిస్ట్ షేర్ హోల్డింగ్ ఇన్ స్మాలర్ పిఎస్బీస్. ఏదైతే చిన్న చిత్కార బ్యాంకులు వాటిల్లో నుంచి తప్పుకోవచ్చు అని చెప్పింది. బడ్జెట్ 2016 గవర్నమెంట్ అగ్రీడ్ టు రెడ్యూస్ షేర్ హోల్డింగ్ టు లెస్ దాన్ 50% ఇన్ ఐడిబిఐ బ్యాంకు. ఐడిబిఐ బ్యాంకులో ఇదివరకు గవర్నమెంట్ బ్యాంకే, దాన్ని షేర్ హోల్డింగ్ తగ్గించాలని చెప్పి ఏదైనా ప్రైవేట్ ఎంటిటీకి ఇవ్వాలని చెప్పి 50% కంట
తగ్గించాలని చెప్పి నిర్ణయించారు. గవర్నమెంట్ నీడ్ నాట్ వేస్ట్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇన్ రన్నింగ్ సచ్ లాస్ మేకింగ్ బ్యాంక్స్. గవర్నమెంట్ నో లాంగర్ వరీ అబౌట్ బేసిక్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ ఐడిబిఐ. గవర్నమెంట్గా ఎందుకు వచ్చిన వరి అలాంటి లాస్ జరిగే బ్యాంక్స్కి గవర్నమెంట్కే లాస్ కదా ఇండైరెక్ట్గా. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ మనీ ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి ఏదైనా ప్రైవేట్ ఎంటిటీకి ఇస్తే వాళ్ళన్నా బాగుపడతారని చెప్పి గవర్నమెంట్ ఆ ఉద్దేశంతో చేసింది అనమాట. ఎల్ఐసి కెన్ మార్కెట్ ఇట్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ టు ఐడిబిఐ కస్టమర్స్. ఏంటంటే ఎల్ఐసికి అప్పుడు అప్పచెప్పింది అనమాట. నెగిటివ్, ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ మనీ ఈస్ గోయింగ్ ఇన్ టు లాస్ మేకింగ్ బ్యాంక్. అప్పుడైతే ప్రైవేట్ బ్యాంక్కి రమ్మన్నారు. ప్రైవేట్ బ్యాంకులో అప్పుడు ఎల్ఐసిని తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఎల్ఐసి ఇస్ ఏ గవర్నమెంట్ ఎంటిటీ, బట్ డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదని చెప్పే ఉద్దేశంతో ఎల్ఐసిని అయితే తీసుకోమని చెప్పారు. దాని తర్వాత దీని నెగిటివ్స్ ఏంటంటే ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ ఎవరైతే మనీ ఉందో ఇన్వెస్ట్ చేస్తారో ఎల్ఐసిని నమ్ముకుని వాళ్ళు ఏంటంటే ఇందులో ఎల్ఐసి డైరెక్ట్ బాడీ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఈ ఐడిబిఐ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిందని చెప్పారు. 2018 IDBI had a huge loss among PSB, so no mentally fit investors willing to buy government shares. మీకు చెప్పాను కదా ఇందాక, ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ ఎంటిటీ దీన్ని కొనుక్కుంటానికి రాలేదని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ 2022 IDBI బ్యాంక్ ఓనర్షిప్ 49.224 బై ఎల్ఐసి, 45.48 బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇందులో ఐడిబిఐ బ్యాంక్ ఓనర్షిప్ వచ్చి ఇందులో ఓనర్షిప్ గురించి మనకు చెప్తున్నారు. 49.24% ఏమో ఎల్ఐసి చేతుల్లో ఉంది, 45.48% ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉందని చెప్తున్నారు. త్రూ ఎల్ఐసి ఇట్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ, బట్ ఆర్బీఐ has declared IDBI as a private sector bank because government is no longer direct majority shareholder. అంటే వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా లేదు కదా, మధ్యలో ఒక మీడియా ఉంది. మీడియా దగ్గర నుంచి ఈ ఐడిబిఐ బ్యాంక్కి ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పింది. ఇదివరకు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అయితే ఉంది, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. మధ్యలో ఏంటంటే ఎల్ఐసి అనేది తీసుకురావడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఫర్ దట్ పర్పస్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ఈ ఐడిబిఐ బ్యాంక్కి గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్తుంది. ఇది ఓన్లీ ప్రైవేట్ ఎంటిటీ బాడీ, ఇది ప్రైవేట్ కంపెనీతో సమానమని మనకు చెప్తున్నారు. వై ఆర్బీఐ క్లాసిఫైడ్ ఐడిబిఐ యాజ్ ఎ ప్రైవేట్ సెక్టర్? ఆన్సర్స్ అండ్ యువర్ సజెషన్స్ టు ఆర్బీఐ. సో మనకి 2021 బడ్జెట్లో ఏంటంటే టూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయించారు. అవి ఏంటంటే ఇంకా డిస్క్లోజ్ అయితే చేయలేదు. న్యూస్ పేపర్ హింట్ 4 PSBs ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ప్రైవేటైజేషన్. ఆ ప్రైవేటైజేషన్ కొన్ని ప్రైవేట్ చేయడానికి నిర్ణయించిన బ్యాంకులు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇండియా. కానీ ఇది న్యూస్ అయితే ఇప్పుడైతే మనకు రాలేదు. PSBs ప్రైవేటైజేషన్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, PJ Naik ప్రైవేటైజేషన్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో ఈ టాపిక్స్ చూద్దాం. 2014 RBI PJ Naik కంపెనీ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఈ యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అని చెప్పడానికి PJ Naik కంపెనీ అని 2014లో ఏర్పాటు చేశారు. ఈజ్ సజెస్టెడ్ సెట్టింగ్ అప్ ఏ BIC. అతను ఏమన్నారంటే BICని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కంపెనీని అయితే సెట్టింగ్ చేయాలని చెప్పారు. అదేంటంటే బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. గవర్నమెంట్ షుడ్ ట్రాన్స్ఫర్ PSBs షేర్ టు ఇట్. ఏంటంటే ఈ గవర్నమెంట్ అన్నది ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ షేర్స్ ఉన్నాయో అది ఇందులోకి ఈ BICలోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ పాయింట్, BIC will then appoint the board of directors in these PSBs, make policy decisions, privatize, merge them, issue bonds in the market to recapitalize the PSBs for Basel norms. అప్పుడు ఏం చేస్తుంది ఈ BIC అనేది అడ్మినిస్ట్రేషన్ రూల్స్ అనేవి బ్యాంక్ ఇస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఆ షేర్స్ అనేవి ఎప్పుడైతే BIC కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు ఈ BIC ఏం చేస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఏ లెవెల్లో వర్కౌట్ చేయాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే బేసల్ నార్మ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి బ్యాంక్ ఇస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే బెటర్ ఎఫిషియన్సీ కోసం, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్ ఎఫిషియన్సీ కోసం. గవర్నమెంట్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నవి తగ్గుతుంది. ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ అన్నది ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏది BICని ఇంప్లిమెంట్ చేస్తే అలా చేస్తే అవుతుందా ఏంటి?
ఇప్పుడే గవర్నమెంట్ డైరెక్ట్ ఇప్పుడైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది గవర్నమెంట్ది. ఇప్పుడైతే ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు రీక్యాపిటలైజ్ దెమ్ త్రూ ట్యాక్స్ పేయర్స్ మనీ విల్ ఆల్సో బ్రింగ్ డౌన్, అది కూడా తగ్గుతుందని చెప్పారు. బిఐసి ఈజ్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ బట్ వన్స్ ఇన్ వైల్ న్యూస్ పేపర్ కాల్మీ స్ట్రైట్ అబౌట్ ఇట్. ఏంటంటే అది ఇంకా ఆ బిఐసి అనేది ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంప్లిమెంట్ అవ్వచ్చు, బట్ అది ఇంకా అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదని చెప్తున్నారు. Since government will own BIC company, then it can still interfere with those banks. నేను ఇందాక 1 minute బ్యాక్ చెప్పాను కదా, బిఐసి అనేది కంపెనీ ఉన్నప్పటికీ అది ఇంకా ఇంటర్ఫియర్ అవ్వచ్చు బ్యాంక్స్లో. సో ద సొల్యూషన్ ఈజ్ నాట్ పవర్ఫుల్. దానికైతే ఇదైతే కరెక్ట్ ఆన్సర్ అయితే కాదని చెప్తున్నారు. ఆఫ్టర్ గవర్నమెంట్ సబ్జెక్ట్ షేర్ హోల్డింగ్ టు బిఐసి విల్ దోస్ పిఎస్బీస్ బి క్లాసిఫైడ్ as ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఇట్ హ్యాపన్ ఇన్ ఎల్ఐసి. ఏమంటున్నారు, ఇప్పుడు మనకి ఎల్ఐసి అయితే ఏ విధంగా సిచ్యువేషన్ అయితే ఉందో విత్ డిలేడ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిలేడ్ సర్వీసెస్, సేమ్ వైస్ వర్సా ఈ బ్యాంక్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందని వాళ్ళు మనకి చెప్పారనమాట. యాంటీ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ మర్జర్ అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పిఎస్బీస్. ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారనమాట. కొన్ని వర్గాలు అయితే ఈ బ్యాంక్స్ గురించి అయితే ఇట్లా చేసినారని చెప్పించి వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఆ రీజన్స్ ఏంటో మీకు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఎంప్లాయీస్ వరీడ్ సీనియారిటీ ప్రమోషన్ ఇంక్రిమెంట్స్. అఫ్ కోర్స్ 20 years వచ్చి నెక్స్ట్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా బ్యాంక్ మర్జ్ అయితే ఆ బ్యాంక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే పీరియడ్ బ్యాంక్ ఉందో ఆ పీరియడ్ బ్యాంక్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, సీనియారిటీ ఉండాలి, ప్రమోషన్ ఇంక్రిమెంట్స్, శాలరీస్ అవన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీము. దాని తర్వాత ఇందులో ఈ బ్యాంక్స్ నుంచి కూడా ఏదైతే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎంప్లాయీస్కి ఇష్టం ఉండదు కొన్ని పెద్ద బ్యాంక్స్లోకి చేయడానికి. సో వాళ్ళు ఏంటంటే వాలంటీర్ విఆర్ఎస్ అనేది తీసుకుంటారు. అప్పుడు ఈ పెద్ద బ్యాంక్ పీరియడ్ బ్యాంక్కి ఆ లాస్ని కూడా భరించాల్సి వస్తుంది. ఇది నా ఒపీనియన్. మీకు పాజిటివ్ ఉండొచ్చు ఆర్ నెగిటివ్ ఉండొచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ట్రాన్స్ఫర్ అండ్ విఆర్ఎస్ ఆఫ్ ఎంప్లాయీస్. బ్యాంక్ మే లూజ్ రీజనల్ ఐడెంటిటీస్ అండ్ కస్టమర్ ఇంటెలిజెన్స్. అదే కదా, కస్టమర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అయితే ఉంది, ఒక సమ్ ఎక్స్ బ్యాంక్ అయితే ఉంది. ఆ బ్యాంక్లో మంచి గోల్డ్ లోన్స్ అనేవి ఇస్తున్నారు, గోల్డ్ స్కీమ్స్ అనేవి ఇస్తున్నారు. యూ కెన్ సీ ఎఫ్డీ మంచి డిపాజిట్ 7% రేట్తో ఎఫ్డీస్ అనేది డిపాజిట్ చేస్తున్నారు. సడన్గా ఆ బ్యాంక్ అనేది మర్జ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 5%కి తగ్గిపోయింది అనుకోండి, ఎవరు రారు, ఎంకరేజ్ చేయరు. సైన్స్ ఆ ఎంప్లాయీస్ కూడా అక్కడ ఉండరు. ఏదైతే ఆ రీజన్ ఒక్క సరౌండింగ్స్లో ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అవుతారు. సో వాళ్ళకి కొత్త ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళతో కస్టమర్స్ ఎంగేజ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే బ్యాంక్స్కి అనేది లాస్ కింద చూపిస్తుందని చెప్తున్నారు. బిగ్ కస్టమర్స్ మే షిఫ్ట్ టు అదర్ బ్యాంక్స్ ఫర్ ఫాస్టర్ సర్వీస్ అండ్ పర్సనలైజ్డ్ ప్రివిలేజ్. ఏంటంటే పెద్ద కస్టమర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2 to 5 crores ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే బ్యాంక్కి షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే రేపన్న రోజున మనకి ఇట్లాగా వడ్డీ రేటు తగ్గినా పెరిగినా, ఎందుకంటే స్టెబిలిటీ అనేది లేదు కదా బ్యాంక్స్లో. సో స్టెబిలిటీ అనేది లేనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ సేవింగ్స్ ఆర్ కరెంట్ అకౌంట్స్ లేదా కార్పొరేట్ అకౌంట్స్ని విత్డ్రా చేసుకుని వేరే బ్యాంక్కి షిఫ్ట్ అయిపోతారు. శాలరీ అకౌంట్స్ కూడా మార్చేస్తారు. కొన్ని కార్పొరేట్ ఇండస్ట్రీస్ శాలరీస్ కొన్ని బ్యాంక్స్లో వేస్తాయి, అది కూడా చేంజ్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ నో సెన్స్. దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎంగేజింగ్ ఇన్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్. సో అలా అని చెప్పి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఏదైనా పెట్టుబడిదారులు చూసుకుందామంటే అది లేదు, వాళ్ళు కూడా ఎత్తేసే పొజిషన్లో కూడా కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ అయితే షేర్స్ లాస్లో కూడా రన్ అవుతుంది. కొన్ని బ్యాంక్స్ అయితే లోన్స్ తెచ్చుకుని మరి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో అదే మనకి ఇక్కడ ఇండికేట్ చేశారనమాట. టేకింగ్ ప్రైస్ టు పాస్ లోన్స్ టు అన్వర్తి బారోవర్స్. ఏంటంటే ఆ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఈ లోన్స్ కమిషన్స్ ఇవన్నీ కూడా బజానాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు లోన్స్ ఎంత పర్సంటేజ్ ఇస్తే మీకు లోన్ చేస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు. ఈ పబ్లిక్ సెక్టర్లోనే లేదు ఈ మనీ లాండరింగ్ అనేది, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ దాంట్లో కూడా ఉంది. సో కానీ ఇది అటర్లీ షేమ్ అనమాట. ఎవరైనా కస్టమర్స్ ఇష్టమైతే వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తే తప్పుగా చేయొచ్చు, కానీ
ఇట్లాంటి పనులు అయితే ఇది ఖచ్చితంగా హౌసింగ్ లోన్స్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హౌసింగ్ లోన్స్లో ఖచ్చితంగా అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మీడియా ఉంటారు, డిఎస్ఏ ఏజెంట్స్ ఉంటారు. సో అది అట్లా కమిషన్ మాకు 2% కమిషన్, 3% కమిషన్. వాళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్లే లేక బ్యాంక్కి వెళ్తారు లోన్ గురించి, 2 lakhs 3 lakhs లోన్ ఇవ్వండి అని చెప్పి. వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అనేది ఇది చాలా షేమ్ కదా. ఆఫ్ కోర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నవి వాళ్ళకి కమిషన్ ఆటోమేటిక్గా ఇస్తారు పైనుంచే. ఇంత లోన్ చేస్తే మీకు 2% 3% కమిషన్స్ వస్తే ఇన్సెంటివ్స్ అన్నా గట్టిగా ఇస్తామని చెప్పి చెప్తారు. బట్ అయినా సరే వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయారు అనమాట. While the nationalization of banks was done with lofty objectives, but politicization in a public sector banks created new set of problems. ఇక్కడ సారీ కొంచెం వైల్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ వాజ్ డన్ విత్ లఫ్ట్ ఆబ్జెక్టివ్స్. ఏంటంటే ప్రైవేట్స్ నేషనలైజేషన్ అనేది చేశారు. గవర్నమెంట్ ఇది మీకు ఇందాక చెప్పాను కదా, మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ప్రతి రూరల్ ఏరియాకి ఈ బ్యాంక్స్ అన్నవి పర్పస్ఫుల్గా వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఈ నేషనలైజేషన్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని పొలిటికల్ సినారియోలోకి మార్చారని కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. దానివల్ల ఆ కొత్త ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చినాయి, ఏదేంటంటే గవర్నమెంట్ అడ్మినిస్టర్డ్ లోన్ ఇంట్రెస్ట్ ఫర్ పాపులేషన్, లో ప్రాఫిటబిలిటీ ఫర్ పిఎస్బీస్. ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్లకి లోన్లు ఇవ్వటం. గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 2019లో తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇది సెంట్రల్ బ్యాంకు బ్యాంక్ కోసం, ఎలక్షన్స్ అండ్ బ్యాంక్ కోసం. సో అట్లాగే జరిగింది. సో అలాంటప్పుడు ఏం జరిగిందంటే ప్రతి ఒక్క పేదలకి లోన్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే బయట ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సిన 10 లక్షల లోను, 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇవ్వాల్సిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి పేదలకి 60 పైసాకి 25 పైసాకి లోన్స్ ఇవ్వడం అయితే జరిగింది. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, లో రికవరీ రేటు. ఇందులో ఏంటంటే రుణమాఫీ చేయటం జరిగింది. రుణమాఫీ చేస్తామని జరిగింది. రుణమాఫీ చేయటం వల్ల ఏంటంటే ఈ పబ్లిక్ అనేది కొన్ని లోన్స్ అయితే డెప్ట్ అనేది పే చేయలేదు. పే చేయకపోవడం వల్ల బిల్స్ అవి ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్స్ రావడానికి లేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 years లేట్ అయినా వాళ్ళకి బోలంత ఇంట్రెస్ట్స్ అండ్ పెనాల్టీస్ బోలంత లాస్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ రికవరీ రేట్ కూడా డిఫికల్ట్ అయిందని చెప్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ హ్యాంపరింగ్ ఎనీ ఇన్నోవేషన్ ఆర్ కస్టమర్ రెస్పాన్సివ్నెస్. దీనివల్ల ఏదైతే ఉందో ఏం జరిగిందంటే ఎంప్లాయీస్ యూనియన్ అన్నది ముందడుగు వేయలేక, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనీ అన్నది సర్క్యులేట్ జరిగితే వీళ్ళు శాలరీస్ ఇచ్చుకోవడానికి ఉంటుంది తప్పించి ఇంక్రిమెంట్ చేయడానికి జరుగుతుంది. అట్లా అని వీళ్ళు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయలేరు. అలాంటి టైంలో ఎంప్లాయీస్ యూనియన్ కూడా వాళ్ళు గొడవలు చేయటం, వాళ్ళు వర్క్ చేయకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని అడ్మినిస్ట్రేషన్లో అన్నవి కొన్ని అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఫాల్ట్స్ అనేవి జరుగుతున్నాయి. కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి లో ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లాస్తో రన్ చేసే ఐడియాస్ కానీ ఇటువంటివన్నీ తీసుకురావడం వల్ల 1991 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఫైనల్లీ ఫోర్స్డ్ గవర్నమెంట్ టు సెటప్ ఏ కమిటీ ఫర్ సెక్టర్ రిఫార్మ్స్ అండర్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఎం నరసింహన్. అప్పుడు ఏం చేశారంటే 1991లో ఇది బ్యాలెన్స్ ఆఫ్ బిఓపి క్రైసిస్ని తీసుకురావడం అయితే జరిగింది. ఏం చెప్పారంటే గవర్నమెంట్ షుడ్ డిక్రీజ్ షేర్ హోల్డింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఏమన్నారంటే
ఇలాంటి టైంలో గవర్నమెంట్ అనేది ఈ షేర్ హోల్డింగ్ అనేది తగ్గించాలని చెప్పి నిర్ణయించారు. ఆటోమేటిక్గా తగ్గిస్తే ఏంటంటే ప్రైవేట్ ఎంటిటీ దగ్గర నుంచి మనకి వాళ్ళు ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ చేసిన తర్వాత ఊరుకోరు కదా, వాళ్ళు క్వశ్చనింగ్ అనేది చేస్తారు. ఓన్లీ వన్స్ క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయితే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అనేది మారిపోద్ది, అడ్మినిస్ట్రేషన్ టైప్ అనేది మారిపోద్ది, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. సో అదే మనకి ఇక్కడ చెప్పారు, ఆర్బీఐ షుడ్ డౌన్ ది సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ రేషియో. ఆర్బీఐ కూడా కరెంట్ రిజర్వ్ రేషియో అంటే స్ట్రాటజిక్ లిక్విడిటీ రేషియో కూడా తగ్గించాలని చెప్పి నిర్ణయించారు. ఎస్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇది ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఇలాంటి నిర్ణయం రావడంలో ఎటువంటి తప్పు లేదు. గవర్నమెంట్ షుడ్ నాట్ డిక్టేట్ ఇంట్రెస్ట్ రేట్స్ టు బ్యాంక్స్, లెవరేజ్ ద బ్రాంచ్ ఎక్స్పాన్షన్ పాలసీ. దాని తర్వాత ఏం చెప్పారంటే గవర్నమెంట్ అనేది డిక్టేట్ చేయకూడదు. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, పీపుల్స్ బెనిఫిట్ కోసం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చకూడదు, పబ్లిక్కి నచ్చినట్టు ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టాలని చెప్పారు కదా. ఇప్పుడు 1991లో ఏం తీసుకొచ్చారంటే రూల్ని, గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయకూడదు అనమాట. గవర్నమెంట్ అనేది ఓవరాల్గా చేయకూడదు. మీరు 10 పైసకి ఇవ్వండి, 5 పైసకి లోన్స్ ఇవ్వండి, ఊరికే లోన్లు ఇవ్వండి, ఇటువంటివన్నీ కూడా బ్యాంక్స్కి డిక్టేట్ చేయకూడదు. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకే ప్రాఫిట్, ఇన్ కేసు కస్టమర్స్ నచ్చితే కస్టమర్స్ కనుక చేస్తే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారని చెప్పే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అనేది ఈ రూల్ని అయితే తీసుకొచ్చింది. అలా ఎంట్రీ ఆఫ్ న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ న్యూ ఫారెన్ బ్యాంక్స్, కొత్త ప్రైవేట్ బ్యాంక్స్ని, కొత్త న్యూ ఫారెన్ బ్యాంక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో రావడం అయితే జరిగింది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, రౌండ్ 1 బ్యాంక్ లైసెన్సింగ్ 3 రౌండ్స్లో జరిగింది. 1993 నుంచి 1995 ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, యూటీఐ బ్యాంక్, లాటర్ యాక్సిస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, తర్వాత ఎల్ఐసి తీసుకుంది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ మర్జ్డ్ విత్ ఓరియంటల్ బ్యాంక్. నెక్స్ట్ పాయింట్, రౌండ్ 2 2014 దగ్గర నుంచి 2001 దగ్గర నుంచి 2001 కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఫౌండర్ రాణా కపూర్. బ్యాడ్ లోన్స్ అండ్ అదర్ బర్నింగ్ ఇష్యూస్ మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెపరేట్ టాపిక్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజన్ ఇన్వైటెడ్ అప్ 2013 దగ్గర నుంచి 2016 రాజన్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్, భీమల్ జలాన్ కమిటీ, బంధన్ ఏ మైక్రో ఫైనాన్స్ కంపెనీ బేస్డ్ వెస్ట్ బెంగాల్, ఐడిఎఫ్సి in finance NBFC based on Maharashtra. Later on another NBFC merged, Capital First merged, so renamed IDFC First. that IDFC First Bank and merge అయింది. అబా బ్యాంక్స్ ఆర్ నోన్ యాజ్ న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్, మంచి బ్యాంక్స్ అనమాట. సర్వీస్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఇస్తాయి అన్నమాట. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్స్ ప్రైవేట్ కోఆపరేట్ బ్యాంక్స్ అనమాట. అదే మనకి ఇక్కడ చెప్పారు. దిస్ హ్యాండ్ అవుట్ ఈజ్ ఎవిడెన్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో being so pending and accurate about everything, you need to change approach towards studies to finish syllabus faster. One tap license to open private sector banks. A private entity can open bank only after getting license from RBI under Banking Regulation Act 1949. Previously మీకు లాస్ట్ సెషన్లో చెప్పాను, 1949 యాక్ట్ ప్రకారం ఆర్బీఐ ఎంటిటీ అన్నది కావాలి. ప్రీవియస్లీ 1 had to wait till RBI ఇన్వైటెడ్ అప్లికేషన్స్. ఆర్బీఐ అప్పటి వరకు అయితే ఇన్వైట్ చేసిందో అప్పటి వరకు అయితే ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే వన్ టైప్ సిస్టమ్ కింద వచ్చింది. అది ఎప్పటి నుంచి అంటే 2016 దగ్గర నుంచి అయితే ఈ ప్రాసెస్ అనేది జరిగింది. అది ఎవరెవరు చేసుకొచ్చారు? ఇట్ ఈస్ ఏ రెసిడెంట్ ఇండివిజువల్ ఎన్బిఎఫ్సి ఆర్ ప్రైవేట్ కంపెనీ. ఎవరైనా ఇండియన్ రెసిడెంట్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, ప్రైవేట్ కంపెనీ కానీ ఎవరైనా దీన్ని స్టార్ట్ చేయవచ్చు. మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్. 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంకింగ్ సెక్టర్లో. ప్రపోజ్డ్ బ్యాంక్స్ షేర్ హోల్డింగ్ విల్ బి ఇనిషియల్లీ కంట్రోల్డ్ బై ఇండియన్స్. ఏదైతే ఉందో ఇనిషియల్ షేర్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది ఇంటర్ బ్యాంక్స్ మాత్రమే, ఇండియన్సే కంట్రోల్ చేయాలి. మస్ట్ విల్లింగ్ టు ఓపెన్ 25% బ్రాంచెస్ ఇన్ అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్.
రూరల్ ఏరియాస్లో ఏదైతే బ్యాంకింగ్ నెట్వర్క్ ఏదైతే లేని ఏరియాలో 25% ఆఫ్ వాళ్ళ ఒక సర్క్యులేషన్ని తీసుకురావాలని చెప్పారు. ఇదైతే మార్చలేదు. 1991లో కూడా మార్చలేదు. దాని తర్వాత మినిమం 500 క్యాపిటల్ రిక్వైర్. పెట్టడానికి 500 కోట్లు క్యాపిటల్ కావాలి. వైట్ మనీ నేను చెప్పేది 500 crores. దాని తర్వాత లార్జ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఎన్బిఎఫ్సిస్ మోర్ దెన్ 5,000 crore అసెట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఎన్బిఎఫ్సిస్ అవన్నీ కూడా 5,000 కోట్లు ఏదైతే ఉన్నాయో అవెవరు కూడా పెట్టడానికి వీలు లేదని చెప్పారు. నెక్స్ట్, మీరు ఏదైనా బ్యాంక్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ ద కంపెనీ విత్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్ కంపెనీస్ యాక్ట్. కార్పొరేట్ అఫైర్స్లో మీరు కంపెనీని రిజిస్టర్ అవ్వాలి. దాన్ని అరేంజ్ దాని తర్వాత 500 కోట్ల క్యాపిటల్ మీరు అరేంజ్ చేయాలి. ఒకవేళ కనుక మీరు కనుక ఆ మనీ అయితే షేర్ హోల్డర్లో కనుక ఉంటుంటే మీరు సెబీ దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకురావాలి. ఫైనల్లీ అప్లై ఫర్ బ్యాంక్ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ యూజింగ్ వన్ టైప్ ఫెసిలిటీ ద్వారా ఆర్బీఐ దగ్గర నుంచి మీరు తీసుకురావాలి. ఆఫ్టర్ దట్ యూ రన్ ద బ్యాంక్. దాని తర్వాత ఆ బ్యాంక్ రన్ చేసిన తర్వాత మీరు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అదేంటంటే టు బికమ్ ది షెడ్యూల్ బ్యాంక్స్. మినిమం 5 lakh క్యాపిటల్ ప్లస్ రిజర్వ్ మే హ్యావ్ రెడ్ దట్. మీరు నాకు లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. హార్మ్ఫుల్ టు ఇట్స్ డిపాజిటర్స్. పబ్లిక్కి ఎటువంటి నష్టం కలిగించకూడదు. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టి పీపుల్ని డ్యామేజ్ అయితే చేయకూడదని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిందో అప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ కింద సెటప్ అవుతుందని చెప్తున్నారు. అలవింగ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ లార్జ్ క్యాప్ కార్పొరేట్ సెటప్ బ్యాంక్స్. ఇది మీకు నెక్స్ట్ లెసన్లో స్టార్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ మీన్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.